నమస్తే, జై భీమ్. ఈరోజు నేను కొన్ని ముఖ్యాంశాలను మాట్లాడి అది ప్రజల్లో తీసుకురావాలని ముందుకు వచ్చాను. మిత్రులారా, నాయకులారా, తోటి సామాజిక కార్యకర్తలారా, ప్రజలారా, ఈరోజు ఇది నా నియోజకవర్గం, నా తిరువూరు నియోజకవర్గం. ఎందుకంటే మన తాతల నాటి నుంచి మన ఆస్తులు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నది ఏదైనా సరే మన సొత్తులు ఇవి. కానీ బ్రిటిష్ కాలంలో ఆ రోజుల్లో దోసుకుపోతుంటే ఈ రోజుల్లో మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోలేక ఎక్కడి నుంచో వచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిధులను దోసుకుపోతుంటే అలా చూస్తూ ఊరుకుంటున్నాము. అదేవిధంగా నిన్న తిరువూరు చూసినటువంటి మహిళలు ఆవేదన చూస్తే చాలా ఇదిగా ఉంది. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గం కోసం, నియోజకవర్గంలో ఉన్న ప్రజల కోసం నేను 24 గంటలు కూడా నేను వారి పక్షాన పనిచేయడానికి, వారి పక్షాన మాట్లాడటానికి నేనున్నాను. అదేవిధంగా నా ఛానల్ పెట్టడం కూడా పీడిత ప్రజల గుండె చప్పుడు అనే విషయం మీరు వింటూనే ఉన్నారు. పీడిత ప్రజల కోసము అధికారుల చేతుల్లో, నాయకుల చేతుల్లో పీడింపబడుతున్న అటువంటి వారి కోసమే ఈ ఛానల్ పెట్టింది కూడా మూకు ప్రజాగాలం. అదేవిధంగా డెమోక్రసీ అనే పేపరు, డివై ఛానల్ అనేది కూడా నా నియోజకవర్గ ప్రజల కోసం, ఒక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల కోసమే కాకుండా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను వెలుగు తీయడం కోసమే ఈ రోజు నేను ఉన్నాను. నేను గత ఎలక్షన్లో పోయినటువంటి కాలంలో కూడా నేను ఒక సామాజిక కార్యకర్తగా ఉంటూ, జర్నలిస్ట్గా ఉంటూ నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈరోజు 12 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీలో ఉంటే ఈరోజు నియోజకవర్గంలో ప్రజల పక్షాన ప్రశ్నించడానికి, పనిచేయడానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఎవరు ఉన్నా ఎవరు పోయినా సరే ఇది నా నియోజకవర్గము, నా ప్రజలు, నా స్వగ్రామం. కాబట్టి నేను నా నియోజకవర్గ ప్రజలకి ఏం జరిగినా సరే ఎనీ టైం నేను వారి వీపుల మీద ఉంటానని, ఆ ప్రజా సమస్యలే నా సమస్యగా భావించి నేను ప్రజల పక్షాన పనిచేయడానికి నేను ముందుకు వస్తున్నానని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పార్టీలన్నీ పక్కన పెట్టి, పార్టీలకు అతీతంగా మీ సమస్యలు ఏమున్నా కానీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలా, లేదు పైన ఉన్నటువంటి అధిష్టానం ఉంది ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కింద లోకల్ నాయకులు పక్కన పెడితే పై నాయకులకు కూడా మీ సమస్యలు తీసుకెళ్ళడానికి నేను మీ పక్షాన నేను ఉన్నానని మరొకసారి నేను నా నియోజకవర్గ ప్రజలకు, తోటి సామాజిక కార్యకర్తలకు, నాయకులకు నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, జై భీమ్.